హైదరాబాద్ జీడిమెట్ల పారిశ్రామిక వాడలో జరిగిన అగ్ని ప్రమాదంలో 3 గోదాంలు బుగ్గి అయ్యాయి. రసాయన గోదాంలో మొదలైన మంటలకు కెమికల్ డ్రమ్ములు ఎగిరిపడ్డాయి. మంటలు పక్కనే ఉన్న మరో 2 గోదాంలకు కూడా విస్తరించాయి. కెమికల్ గోడౌన్ నుంచి స్క్రాప్ గోడౌన్తో పాటు ఫ్యాబ్రికేషన్ గోదాంకు కూడా మంటలు విస్తరించాయి. మూడింటిలో మంటలు ఎగిసిపడటంతో స్థానికులు తీవ్ర భయోందోళనకు గురయ్యారు. ఫైర్ సిబ్బంది 3 గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఎలాంటి అనుమతులు లేకుండా గోదాంలను నిర్వహిస్తున్నారని, ఎన్నిసార్లు హెచ్చరించినా యాజమాన్యాలు పట్టించుకోవడం లేదని ఫైర్ సిబ్బంది అంటున్నారు. జీడిమెట్ల అగ్ని ప్రమాదంపై పూర్తి వివరాలు మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. జీడిమెట్ల పారిశ్రామిక వాడలో ఇవాళ తెల్లవారుజామున జరిగిన అగ్ని ప్రమాదంలో మొత్తం 3 కంపెనీలకు మంటలు అంటుకోవడం జరిగింది. స్క్రాప్ గోదాంలో చెలరేగిన మంటలు పక్కనే ఆనుకొని ఉన్న కెమికల్ గోదాంకి సంబంధించిన దాంట్లో కూడా మంటలు అంటుకోవడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్న పొగకు సంబంధించిన దాంట్లో ప్రస్తుతం ఇంకా కూడా పొగలైతే వ్యాపించి ఉన్నాయి. ప్రస్తుతం ఫైర్ ఆఫీసర్ ఉన్నారు మనతో మాట్లాడడానికి. ఒకసారి ఈ ఫైర్ కి సంబంధించి ఆయన ఏం చెప్పాలనుకున్నారో ఒకసారి చూద్దాం. సరే, ఈ ఫైర్ కి సంబంధించి సమాచారం ఎప్పుడు వచ్చింది, ఎన్ని ఫైర్ ఇంజన్లు వచ్చాయి, ఏంటి? 7:23 మాకు కాల్ వచ్చిందండి. 7:23 రాగానే 2 minutes బిఫోర్ మనకు బౌద్ధపల్లిలో ఒకటి మన ఇంటీరియర్ గ్రౌండ్స్ లో మన ఏది డెకరేషన్ గోడౌన్ లో ఫైర్ అవుతుంది. ఆ వెహికల్ అక్కడ మన వెళ్ళిపోయింది. మన నియరెస్ట్ ఫైర్ స్టేషన్ సనత్ నగర్, కుకటపల్లి, కంటోన్మెంట్, సికింద్రాబాద్ ఈ 4 వెహికల్స్ ఇమీడియట్లీ ఇక్కడ టర్న్అవుట్ ఇచ్చాము. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ సాల్వెంట్ ఉన్నది కాబట్టి పక్కనే స్ప్రెడ్ అయిపోయి పక్కన మన ఫ్యాబ్రికేషన్ హనుమాన్ ఫ్యాబ్రికేషన్ ఒక కంపెనీలో, తర్వాత స్క్రాప్ గోడౌన్స్ ఈ 3 కంపెనీలకు ఫైర్ క్యాచ్ అయింది. తర్వాత మా వెహికల్ ఫోర్స్ వెహికల్ తోటి డిహెచ్ఎంసీ వాటర్ ట్యాంకర్లతోటి ప్రస్తుతానికి ఫైర్ అయితే కంప్లీట్ చేసేసి. ఫస్ట్ ఈ సాల్వెంట్ దాంట్లో ఫైర్ జరిగిందా, స్క్రాప్ లోనా? సాల్వెంట్ దాంట్లో ఫైర్ కావడం వల్లే అది పక్కన స్క్రాప్ గోడౌన్ పోయింది, పక్కన ఫ్యాబ్రికేషన్ గోడౌన్లోకి వెళ్ళిపోయింది. అన్ని కూడా అనుమతులు లేకుండా కొనసాగుతున్నాయా లేకపోతే ఏంటంటే? ఏమి అనుమతులు ఉండవు. ఇక్కడ గంపలమస్తి, రంగారెడ్డి నగర్ లో ఎలాంటి కంపెనీలకు ఎలాంటి అనుమతులు ఉండవు. వాళ్ళు ఎప్పుడు ఉండరు. ఫైర్ సేఫ్టీ కూడా వాళ్ళు పెట్టుకోరు. వాళ్ళు మనం ఎన్నిసార్లు చెప్పినా హెచ్చరించినా కూడా వాళ్ళు లైట్ గా తీసుకుంటారు. మనం కూడా అంతకంటే ఏం చెప్పలేము. అంటే లీగల్ గా మీరు యాక్షన్ తీసుకోవడానికి ఏం లేదా? లీగల్ గా ఏమంటే మనం లీగల్ గా ఏమన్నాం, బిలో 15 meters కు మాకు ఏం కాదంటారు, వాళ్ళు ఏదో అంటారు. మనకున్న 3 మండలాల ప్రెషర్ మనకే ఉంటుంది. వీళ్ళ దగ్గర నుంచి డైలీ వచ్చి మనకు వీళ్ళని పెట్టుకోమని చెప్పలేము. వాళ్ళు ఉండరు. యాక్చువల్గా ఏంటంటే మన టైంకి ఒకడు ఎవరు ఉండరు. వారు ఎవరో కూడా వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు వస్తారు, 10 నిమిషాలు తీసుకొని వెళ్ళిపోతారు తప్ప. ఇప్పుడు ఈ మధ్యన మనకు దూలపల్లి కూడా జరిగినాయి. మాక్సిమం ఆల్మోస్ట్ అందరికి కూడా హెచ్చరించాం. చాలా వరకు కాజిపల్లి, బొంతపల్లి సైడ్ గోడౌన్స్ వెళ్ళిపోతున్నాయి. ఇంకా కొద్దిగా ఒక 25% ఉన్నాయి. వెళ్ళిపోతే ఇలాంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఇప్పుడు వేసవి కాలం మొత్తం కూడా ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టి ఏం చెప్తారు సార్? జాగ్రత్తలు ఏం చెప్తారు? జాగ్రత్తలు మనము ఆల్మోస్ట్ ప్రతి ఇయర్ కూడా ప్రతి సంవత్సరం కూడా మనకు 14th April మనం వారోత్సవాలు జరుగుతున్నాయి. అందరికి కూడా పెట్రోల్ పంపులు కానీ, ఇండస్ట్రీస్ కానీ ప్రతి ఒక్కరు కూడా అవేర్నెస్ లో మనం ఫైర్ సేఫ్టీ పెట్టుకోవాలని చెప్తూనే ఉన్నాం. వాళ్ళు చేసుకునే వారు చేసుకుంటారు. ఇది ప్రస్తుతం ఫైర్ సంబంధించిన అధికారులు చెప్తున్నారు. కూడా ఎలాంటి అనుమతులు తీసుకోకుండా ఇవన్నీ కూడా ఇల్లీగల్ గా కొనసాగుతున్న ఫ్యాక్టరీలు అనేది ప్రధానంగా చెప్తున్నారు. వీటితో పాటుగా వీళ్ళ గతంలో కూడా అనేక హెచ్చరికలు జారీ చేశాము. ఫైర్ సేఫ్టీకి సంబంధించినవి ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఉంచుకోవాలని, కానీ ఎవరు కూడా వాటిని పట్టించుకోవట్లేదని చెప్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన దాంట్లో కూడా మనం చూడొచ్చు, పక్కనే ఉన్న ఫ్యాక్టరీకి సంబంధించిన గోడ కూడా కూలిపోయింది. అలాగే ఇప్పుడు ఎదురుగా కనబడుతున్న అన్ని కూడా యూజ్ అయిపోయినవి. అంటే అవన్నీ కూడా గతంలో యూజ్ చేసి ఇప్పుడు వాటిని అన్నింటినీ కూడా ఇక్కడ ఉంచుకున్నారు. వీటిని తిరిగి వీళ్ళు మళ్ళీ ఫ్రెష్ గా చేసి మళ్ళీ రీసేల్ అనేది చేస్తారు. అందులో భాగంగా వీళ్ళంతా కూడా వీటిని స్టోర్ చేసి ఉంచుకుంటారు. ఆ డ్రమ్స్ ఏవైతే కనబడుతున్నాయో ఆ డ్రమ్ములలో కూడా మొత్తం కెమికల్ కి సంబంధించినవి ఉన్నాయి. అన్ని కూడా సాల్వెంట్స్ ఇవన్నీ కూడా. వాటితో పాటు కొన్ని యాసిడ్స్ కూడా ఉన్నాయి. వాటికి సంబంధించి ఈ ప్రమాదం జరిగినట్లు కూడా చెప్తున్నారు. అంటే ఎండ వేడికి ఒక్కసారిగా అవి మంటలు అంటుకోవడంతో కొన్ని చిన్న డ్రమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎగిసిపడడం, ఆ తర్వాత మిగతా ఫ్యాక్టరీలకు కూడా అంటుకున్న పరిస్థితి అయితే ప్రస్తుతం జీడిమెట్లలో చోటు చేసుకోవడం జరిగింది. మొత్తానికి 4 ఫైర్ ఇంజన్ల తోటైతే మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. తర్వాత ఈ ఘటనకు సంబంధించిన దానిపైన ఫైర్ సిబ్బందితో పాటు పోలీసులు